కొలస్సీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం ఈసారి 6వ వచనం చదివితే దానిలో ఈ మాట రాశాడు చూడండి. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై, అది మీకు బాగా తెలియడానికి మీ సంభాషణ ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపతో మిళితమైనదిగాను ఉండాలి, లేదా ఉండనియ్యండి అనే మాట. అంటే ఈ రెస్పాన్సిబిలిటీ ఎవరిదనమాట? మందే. వండనివ్వండి అన్నాడంటే నువ్వు కొన్ని చేయాల్సిన పనులు ఉన్నాయి. అదేనంటే నీ సంభాషణ ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్లు రుచిగలదిగాను, ఆ తర్వాత కృపాసహితముగాను ఉండాలి అని బైబిల్ సెలవిస్తూ ఉంది. క్రైస్తవ జీవితంలో మనం మాట్లాడే మాటలు, మన పెదవుల నుండి జారిపడుతున్న పదాలు, మాటలు చాలా విలువ కలిగినవని గుర్తించినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా విశ్వాసంలో స్థిరపరచబడాలంటే, దేవునికి మహిమను తీసుకురావాలంటే, కడవరి దినాల్లో దేవుని రాజ్య వ్యాప్తిలో మనందరం వాడబడాలంటే మన సంభాషణ ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్టుగా ఉండాలి. నేను ఒకసారి చెప్పాను, ఉప్పు కేవలం రుచిని మాత్రమే కాదు, ఉప్పు అనగా ఎంత వెయ్యాలో అంతే వేయాలి. అవునా కాదా? ఉప్పు ఉంది కదా అని చెప్పి డబ్బా వేసామనుకోండి, ఏమైంది? మొత్తం ఎవరు తినలేరు. అలా అని చెప్పి అసలు ఉప్పు లేకపోయినా తినలేం, ఉప్పు లేకపోయినా తినలేం. ఈ సంభాషణ ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్లు రుచి కలిగిందిగా ఉండాలి. మనం మాట్లాడితే 10 నిమిషాలు వినాలనిపించాలా, మనం మాట్లాడుతుంటే 10 మందికి ఆదరణ కలగాల, నువ్వు మాట్లాడితే అనేక మంది ధైర్యాన్ని కలగాలి. మాట్లాడే అనుభవం ఉంది కదా అని చెప్పి, మాట్లాడగలుగుతున్నావు అని చెప్పి ఇతరులను నొప్పించే మాటలు, బాధించే మాటలు కాదు క్రైస్తవుడు మాట్లాడాల్సింది. ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ, మృదు భాషణ అన్నారు. మృదు భాషణ అంటే అర్థం ఏంటన్నమాట? మృదువుగా మాట్లాడడం. ఆ మృదువుగా మాట్లాడి చూడండి, ఎక్కడైనా గొడవ రేగుతుంది అనుకోండి, ప్రేమగా మృదువుగా ఒక్క మాట మాట్లాడండి, మొత్తం చల్లారిపోద్ది అదంతా కూడా, గొడవ అంతా. కానీ ఏంటో మానవ స్వభావం, ఒకళ్ళు గట్టిగా మాట్లాడుతాడు, ఇంకోళ్ళు కూడా ఎలా మాట్లాడాలని, గట్టిగా మాట్లాడాలని, కేకలు వేయాలని, అక్కడున్న ఆ పరిస్థితి అంతా రప్చర్ చేసేయాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది, బీ సాఫ్ట్, కృపాసహితంగా, బీ గ్రేషియస్. నీ మాటలు దయతో కూడిన మాటలుగా. యేసు ప్రభువు వారి లోకంలో ఉన్న కాలంలో ఆయన మాట్లాడే ప్రతి మాట దయతో కూడినదిగా. ఆయన నోట నుండి వచ్చే దయగల మాటలను చూచి అనేక మంది ఏం పొందారట? ఆదరణ పొందారు. ప్రభువు దయతో మాట్లాడారు, కృపతో మాట్లాడారు ఆయన. మన మాటలు కూడా కృపతో మాట్లాడిన మాటలుగా, మన సంభాషణ కృపతో ఉన్నట్టుగా ఉండగలిగితే, కృపాసహితంగా ఉండగలిగితే మన జీవితాల ద్వారా ఎవరికి మహిమ వస్తుంది? దేవునికి మహిమ. పెద్దలు అంటూ ఉంటారు, నోరు మంచిదైతే, చెప్పండి, ఊరు మంచిదవుతుందని. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని. మన మాటలు మన క్రియలతో మ్యాచ్ అవ్వగలిగితే, మన స్థితిగతులను మనం మర్చిపోకుండా దేవుని సన్నిధిలో కృపతో మాట్లాడగలిగితే దేవునికి మహిమను తీసుకొస్తాం. ఈ రోజు నుండి మన మాటల్లో గొప్ప మార్పు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.